ప్రారంభించు. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మోక్షీయమామృత. Open your eyes, stretch your both legs forward and backward. Chirishma, గుడ్ మార్నింగ్ సార్. prayer ఎందుకు చేద్దామమ్మా? Why we are doing prayer? ప్రేయర్ అండ్ టు స్టార్ట్ అవర్ డే పీస్ఫుల్గా కాన్సన్ట్రేటింగ్ డే స్టార్ట్ అవ్వడానికి. పీస్ఫుల్ గా డే స్టార్ట్ అవ్వడానికి మైండ్ రిలాక్సేషన్కి. రిలాక్సింగ్ యువర్ మైండ్, focus on the duty, on the work what you are going to start, and environment కూడా ఫ్రీగా ఉండడానికి చూస్తాం అంతే కదా. అవును. సో ఫర్ ఆల్ దీస్ థింగ్స్ వీఆర్ డూయింగ్ దిస్ ప్రేయర్. మనశ్శాంతి, environment, cleansing body, mind and environment, then we are able to focus. Okay, just rotate. సుబ్బారావు గారు, ఈ యోగా చేయడం వల్ల మనకు లాభం ఏముంది? యాజ్ పర్ యువర్ వర్షన్. ఫస్ట్ డిసిప్లిన్ వస్తుంది. అంటే యోగాలో ఒక పార్ట్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రాణాయామం తీసుకుంటే, ప్రాణాయామం తీసుకోవడం అంటే ప్రాణాయామమే కాదు, మామూలుగా శ్వాస అలాగే తీసుకుంటున్నాం. అది ఒక డిసిప్లిన్డ్ వేలో తీసుకుంటే అది ప్రాణాయామం అయింది. అంచేత యోగా అనేది అది ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. అలాగే అన్నీ కూడా అలాగే అవుతాయి. అంచేత ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డిసిప్లిన్ వస్తుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, అది చెయ్యాలి అని చెప్పినటువంటి ఒక కాన్సన్ట్రేషన్ వస్తుంది. ఆ కాన్సన్ట్రేషన్ వచ్చిన తర్వాత ఇంకా అది మానబద్దే ఇది కూడా. అంచేత ఏంటంటే మనకు అవసరమైనటువంటి టైం మెయింటైన్ చేయడం, ఇవన్నీ కూడా ఆ డిసిప్లిన్ కూడా వస్తుంది. టైం డిసిప్లిన్ కూడా వస్తుంది. ఇవన్నీ కూడా లక్షణాలు. బాడీలో ఉన్నటువంటి ఏవైతే టాక్సిన్స్ ఉన్నాయో ఆ టాక్సిన్స్ అన్ని కూడా అవి మనం తీసేయగలుగుతాం. కాబట్టి బాడీ కూడా మనం చెప్పినట్టు బాడీ మనం చెప్పినట్టే ఉంటుంది. మనం బాడీ చెప్పినట్టే మనం వెనక్కాలి, మనం చెప్పినట్టుగా బాడీ ఉంటుంది. ఇవన్నీ కూడా పాజిటివ్ ఫ్యాక్టర్స్. ఎగ్రీ అవుతారా మీరు? ఎస్ సార్. సెల్ఫ్ డిసిప్లిన్ వస్తుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, అండ్ హెల్ప్ డిసిప్లిన్. మీరు డిసిప్లిన్ గా ఉంటే ఏమవుతుందంటే అదర్స్ ఆల్సో డిసిప్లైన్డ్ అలా ఉందని అనిపిస్తుంది. అంతే కదా? అంతే. ఇంకా ఏమవుతుంటే ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, మన బాడీలో ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. బాడీ ఫ్లెక్సిబిలిటీ స్ట్రెంథెనింగ్ యువర్ బాడీ అండ్ ఫ్లెక్సిబిలిటీ అండ్ రేంజ్ ఆఫ్ మోషన్. అంటే మనము పర్టికులర్ పొజిషన్ లో మూమెంట్ రిస్ట్రిక్ట్ అవుతుంది అన్నట్టు. ఆ రిస్ట్రిక్టెడ్ మూమెంట్ ఫ్రీ అయిపోతుంది. రేంజ్ ఆఫ్ మోషన్
ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెంథనింగ్ ది బాడీ, ఇవన్నీ జరుగుతాయి. అండ్ Okay. బ్యాలెన్సింగ్ యువర్ బాడీ అండ్ మైండ్. బాడీ కూడా బ్యాలెన్స్ ఉంటుంది. మనం నడుచున్నప్పుడు ఏమవుతుంది, ఇంబ్యాలెన్స్డ్ గా ఉంటుంది. ఆ బ్యాలెన్స్ కూడా అవుతుంది. ఆల్ దీస్ ఆర్ ది బెనిఫిట్స్ ఆఫ్ యోగా. అంటే అదే 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 అదే- అదే 3 రకాలు అని చెప్పి అంటారు కదా. ఆది భౌతికం, ఆది దైవికం, ఆది ఆధ్యాత్మికం. రైట్, ఈ కరెక్ట్. 3 రకాల బెనిఫిట్స్ వస్తాయి. ఈ 3 రకాల బెనిఫిట్స్ వస్తాయి. భౌతికంగా, ఫిజికల్ గా మనకి మన బాడీ స్ట్రెంగ్ చేయడం ఇవన్నీ వస్తాయి. మానసికంగా మనసు కూడా స్థిరపడుతుంది. రైట్. తర్వాత ఆది ఆధ్యాత్మికం, ఆధ్యాత్మిక జ్ఞానం వస్తుంది. ఆధ్యాత్మిక జ్ఞానం వచ్చేటప్పుడు ఏంటంటే అంత కూల్ డౌన్ అవుతుంది. ఆవేశాలు అవన్నీ లేకుండా అవన్నీ కూడా కూల్ డౌన్ అవుతాయి. అయితే ఈ 3 రకాలైనటువంటి బెనిఫిట్స్ వస్తాయి కాబట్టి అందుకే 3 సార్లు ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి 3 సార్లు అనాలి. అందుకే ఆయన 3 రకాల శాంతి కావాలి కాబట్టి. ఆది భౌతిక, ఆధ్యాత్మిక, అది ఆది భౌతిక, ఆది మానసిక, ఆది ఆధ్యాత్మిక. ఆధ్యాత్మిక. బాడీ మైండ్ అండ్ ఇంటలెక్ట్, బిఎంఐ. బాడీలో బాడీ మైండ్ అండ్ బాడీ మైండ్ బాడీ మూడిట్లో body will be well prepared, mind is also well prepared, and then ఆధ్యాత్మికంగా we will be getting the benefits. డివైన్ తో కనెక్టెడ్. రైట్, థ్యాంక్స్. Right. మీరు చూస్తూ చేస్తూ ఉండండి, వింటూ ఉండండి. రైట్. రిలాక్స్. క్యాచ్ యువర్ నీ క్యాప్స్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్, ముందుకు వెనక్కి. ఈ నీ క్యాప్ మూవ్మెంట్ చేయడం వల్ల ఏం లాభం ఉంటుంది? ఎనీవన్, ఎవరైనా చెప్పచ్చు. అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ ఎక్స్ప్లెయిన్. మీకు ఎంత వస్తుందో చెప్పండి. ఎనీవన్, రొటేట్ యువర్ నీ క్యాప్స్. సరళ గారు చెప్తారా? రివర్స్. ఒంటి నొప్పులు ఉండేది వరకు ఇప్పుడు ఒళ్ళు నొప్పులు లేకుండా ఫ్రీగా ఉంటాను, బాగుంటాను శరీరం. ఈ మోకాలు చిప్పలను తిప్పుతుంటే ఏమొస్తుంది మనకి? కొంచెం బాగుంటాను, నొప్పులు తగ్గినాయి కొంచెం. అంటే నడుస్తుంటే నొప్పి తగ్గుతుందా? తగ్గుతాను. తగ్గుతుంది అంటే అక్కడ ఉన్న మజిల్ నర్వస్ సిస్టమ్ యాక్టివ్గా ఉంటుంది. నొప్పులు ఎందుకు వస్తాయంటే బ్లాక్స్ ఉంటాయి అక్కడ, సర్క్యులేషన్ తగ్గుతుంది. సర్క్యులేషన్ కాళ్ళ నొప్పులు వరకు బాగుండేది, ఇప్పుడు కాళ్ళ నొప్పులు కూడా తగ్గినాయి. వెరీ గుడ్. మనసు నొప్పులు కూడా తగ్గినాయి. మనసులో ఉండే బాధలు తగ్గినాయి. తగ్గినాయండి. మనసులో ఉండే బాధలు తగ్గినాయి అంటున్నా. తగ్గినాయి బాగుంటాను. ఉమా గారు ఏదైనా చెప్పండి. ఎనీ బెనిఫిట్? ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్.
చెప్పండి. మన బాడీలో ప్రతి ఒక్క అణువు ఫ్రీ అవుతుంది. ఆ, ఎక్కడైతే బిగుతుంటాయో అవన్నీ రిలీజ్ అయిపోతాయి. ఉమ్, మజిల్స్ ఇది మోకాళ్ళు ఇట్లా తిప్పడం వల్ల అక్కడ కాస్త మొత్తం రిలీజ్ అయ్యి కాస్త ఫ్రీ మూమెంట్ లెగ్స్ వస్తాయి. అది ఇంకా ఏదైనా చెప్పండి, కాళ్ళదే కాదు. ఇప్పుడు ఇది చేయడం వల్ల ఏమొస్తుంది? యూఆర్ టచింగ్ ది ఫీట్, టోస్ అండ్ కమింగ్ బ్యాక్. వాట్ ఆర్ ది బెనిఫిట్స్? ఏమేమి బెనిఫిట్స్ వస్తున్నాయి మనకి? నడుము కూడా కొంచెం ఫ్రీ అవుతుంది ఉమ్, ఇది చేయడం వల్ల. ముందుకి వెనక్కి మూమెంట్ తోని బ్యాక్ ది, కాళ్ళది, చేతులు, భుజాల దగ్గర కూడా అన్ని షోల్డర్, ఫ్రీ ఫ్రోజన్ అవుతాయి. షోల్డర్స్ తగ్గుతాయి. అన్ని ఫ్రీ అవుతాయి. నీ కూడా టైట్ గా ఉంచుతాం కాబట్టి నీ స్ట్రెంగ్ కూడా అవుతుంది. అవును. మోకాలు బ్యాలెన్సింగ్ కూడా అవుతుంది. లోవర్ బ్యాక్ కూడా పెయిన్ తగ్గుతుంది అన్నట్టు. ఏదైనా సివియర్ పెయిన్ ఉన్నప్పుడు చేయకూడదు, బేరబుల్ పెయిన్ ఉన్నప్పుడు మాత్రం చేయొచ్చు. Both hands side, rotate. రివర్స్, ఆపోజిట్ లో తిప్పండి. Relax. Massage your shoulders. Right, massage your fingers. Rotate your wrist. ఈ రిస్ట్ రొటేట్ చేయడం వల్ల ఏమొస్తుంది? ఎనీవన్, ఎవరైనా చెప్పచ్చు. రివర్స్. వాట్ ఆర్ ది బెనిఫిట్స్ ఆఫ్ రిస్ట్ రొటేషన్? Massage your shoulders. Lock the hands back, rotate your shoulders. Reverse. Catch your knees, rotate. Circular movement. Reverse.
ఆపోజిట్. టర్న్ లెఫ్ట్, సీ బ్యాక్, వెనక్కి చూడండి. టర్న్ రైట్, సీ బ్యాక్. Right. Single nostril Kapalabhati. Fold your pointing and middle finger నాసికా ముద్రలు. లెఫ్ట్ హ్యాండ్ ధ్యాన ముద్రలో ఉంచండి. రైట్ nostril క్లోజ్ ఇట్ అండ్ కపాలభాతి విత్ ఓన్లీ లెఫ్ట్ nostril. ఎడమ నాస్ట్రిల్ ద్వారానే కపాలభాతి చేస్తూ ఉండండి. రైట్. విత్ కేచరి నాలుకని ఫోల్డ్ చేయండి, గాలి వదిలేయండి, కపాలభాతి చేస్తూ ఉండండి. ఓన్లీ త్రూ లెఫ్ట్ nostril. రైట్. Close the left and start Kapalabhati with right nostril, right? Hold your tongue and exhale, then start Kapalabhati with right nostril. Relax. Shakti Mudra పెట్టండి. Thumb, ring finger and small fingertips. Others are straight. Keep on your thighs. Hold your tongue. నాలుకని ఫోల్డ్ చేయండి, కపాలభాతి చేస్తుండండి. గాలి వదిలేయండి ఫస్ట్. Exhale first, then start Kapalabhati. Right?
relax, right? Pitch your both legs forward, right? Go back, lie on back. Come and catch your toes. ఎంత వీలైతే అంత. Go back. Don't overstrain. You can strain but not overstrain. లోవర్ బ్యాక్ ఇష్యూ ఉన్న వాళ్ళు చేయకండి. రిలాక్స్. Don't overstrain. You can strain, bearable strain, not overstrain, right? Butterfly చేద్దాం. So let us practice butterfly. చేస్తూ ఉండండి, చూస్తూ ఉండకండి. శశి గారు చెప్పండి ఏమైనా. ఉన్నారా శశి గారు? Unmute yourself and explain anything. Practicing yoga is balancing, strengthening, mobility and flexibility అండి. ఏ ఆర్గన్స్ చేసినా కొద్దీ మన ఆర్గన్స్ యాక్టివేట్ అవుతాయి. దాంట్లో నుంచి వచ్చే అంటే గుజ్జు కానివ్వండి, సెక్రీషన్స్ కానివ్వండి, లేకపోతే బ్రెయిన్ కానివ్వండి, దే బికమ్ మోర్ యాక్టివేటెడ్. అండ్ డూయింగ్ ప్రాణాయామం ఆల్సో మన లంగ్స్ లో ఉన్నా కానీ ఇవి కానీ అన్ని సెల్స్ అన్ని యాక్టివేట్ అవుతాయి. యూజువల్ గా 72 నాడులు అంటారు కదా, అందులో మనకి 72,000 నాడీస్ ఉంటాయి అనుకో. అందులో 1/4 అని విన్నాను రెగ్యులర్ ఫంక్షనింగ్. బట్ డూయింగ్ యోగా అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ దే బికమ్ మోర్ యాక్టివేటెడ్. అంటే మనకి ఫుల్ గా వీ కెన్ యాక్టివేట్ దెమ్ అండ్ వీ కెన్ జనరేట్ ఎనర్జీ ఫ్రమ్ దట్. అండ్ ఆర్గాన్స్ కానీ మొబిలిటీ కానీ ఆర్గాన్స్ ఫంక్షనింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ ఆసనాస్. డూయింగ్ ఆసనాస్ ఆర్గాన్స్ విల్ బి మోటివేటెడ్, ఫ్లెక్సిబిలిటీ, మొబిలిటీ, స్ట్రెంథనింగ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ మోర్ ఓవర్ ఆల్ ఓవర్ ఇంకా చూసుకుంటే డూయింగ్ యోగా మనకి మనం కాన్ఫిడెన్స్ అండ్ స్ట్రెంథనింగ్ అండ్ యాక్టివేషన్ అండ్ మోర్ ఓవర్ విల్ బి మోర్ ప్రాస్పెక్టివ్. అంటే పాజిటివ్ సైడ్ గా మనం ఎక్కువగా పోవచ్చు. డూయింగ్ యోగా మనకి ఫోకస్ అనేది జనరలైజ్ గా డైలీ యాక్టివిటీస్ కి బాగుంటుంది. వీ కెన్ డూ యాజ్ మచ్ వీ క్యాన్. దట్ ఈస్ ద మోటివేషన్ దట్ గివ్స్ యోగా. దట్ వాట్ ఐ అండర్స్టూడ్ సార్. మీరు ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నారు మేడం? దాదాపు 15-16 సంవత్సరాలు సార్. చూడండి మేడం ఇంత రెగ్యులర్ గా వస్తారు. కాకపోతే ఇప్పుడు రెగ్యులర్ గా అంటే పాసిబుల్ అయినంత వరకు రెగ్యులర్ వస్తుంటారు. బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి. ఇష్యూస్ చాలా ఉన్నాయి నాకు. సో నేను రెగ్యులర్ గా అయిపోయాను. బట్ అదర్వైజ్ మాకు ఇక్కడ చాలా వరంగల్లో చాలా ఉన్నాయి సెంటర్స్. అండ్ మా బ్రదర్స్ మా ఫ్యామిలీ సైడ్ చాలా మంది యోగా పార్టిసిపెంట్సే. సో
అసలైతే మేము యోగా డే నాడు సెలబ్రేషన్స్ ఇవి అవి చాలా బాగా చేస్తాము. ఇప్పుడు ఏజ్ ఫ్యాక్టర్ తర్వాత ఇంట్లో, సో ఐ వాజ్ అవే ఫ్రమ్ దిస్ యోగా టు రెగ్యులారిటీ. అయినా సిన్సియర్గా లేనప్పుడు కూడా పాసిబుల్ అయిన దగ్గర ఇంట్లో చేస్తుంటారు. ఇంట్లో ఇఫ్ ఐ వాంట్ గో టు సెంటర్ ఐ విల్ డూ ఇన్ ద ఇలా నొక్కండి. ట్రై టు అది ప్రెస్ యువర్ నీస్ డౌన్. everyone to do yoga. మా పిల్లలు చేస్తారు, మా ఇద్దరు పిల్లలు, మా కోడలు చేస్తుంది, అండ్ ఈవెన్ మా దాంట్లో రిలేటివ్స్ కూడా చాలా మంది దే ఆర్ ఇన్ యోగా పార్టిషనర్స్. సో ఇట్ ఈస్ రికమెండెడ్ టు ఎవ్రీబడి వెదర్ ఇట్ ఈస్ చైల్డ్ ఆర్ ఏజ్డ్, దే కెన్ డూ. ఏంటంటే మనము వి షుడ్ బి ఇన్ ఏ లైన్. మనకి మనం చేసుకుంటే చాలు. మన మొబిలిటీ, మన బాడీ, వీ హ్యావ్ టు బి అండర్ కంట్రోల్ టు అవర్ బాడీ. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. రైట్, థ్యాంక్ యూ. ఇలా టచ్ కావాలి భూమికి, అప్పుడు బాగుంటుంది. ఇది చేయడం వల్ల గైనిక్ ఇష్యూస్ చాలా తగ్గిపోతాయి. బై ప్రాక్టీసింగ్ దిస్ బటర్ఫ్లై, ఆల్ ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్ అండ్ గైనిక్ ఇష్యూస్ ఆర్ నల్లిఫైడ్. గైనిక్ ఇష్యూస్ అన్ని తగ్గిపోతాయి. పెల్విక్ స్ట్రెంథెనింగ్. రైట్, రిలాక్స్, లై అండ్ బ్యాక్. వెన్ పైన పడుకోండి. అలాగే లై అండ్ బ్యాక్. Relax. Comfortable distance between both legs. Comfortable distance between palm and waist. Right. Raise your both legs 60 degrees. Uttana Padasana. Hold it. Ardha Halasana. 90 degrees. Sarvangasana. చేయగలిగిన వాళ్ళే చేయండి. Others practice other things. Halasana. Sarvangasana. Ardha Halasana. Uttana Padasana. Relax.
Join the legs, fold the legs. Legs apart, కొద్ది దూరంగా ఉంచండి. Both hands side. Twisting movement. ఒక పాదం యొక్క మోకాలు, one leg knee should touch the other feet. ప్రయత్నం చేయండి, ఎంత వీలైతే అంత. చేయలేకపోతే యాక్టింగ్ చేయండి. Either practice or act. This will strengthen your pelvic region and thigh joints. Spine activate అవుతుంది. Cervical issues తగ్గుతాయి. Relax. Setu hold the legs, catch the ankle, raise the thighs parallel to the ground, thighs parallel to the ground, తొడలు భూమికి సమాంతరంగా ఉండాలి. Relax. Balance your body on your shoulders, on your arm. Hang your head back. This will strengthen your shoulders, strengthen your neck region. Raise your legs, strengthen your waist. Hold it. Relax. Yeah, let's turn to right side. Lie on stomach. బొజ్జు పైకి వచ్చేసేయండి. నిరాలంబాసన. Alternate legs. Both legs. Relaxing Makarasana. Shalabhasana, both palm below the thighs, raise the legs, knee straight. Relax. Dhanurasana, catch the ankle, balance on your stomach, hold it normal breath. Relax. Niralambasana, ఎడమ పైకి, కుడి పైకి, ఎడమ కుడి పాద, కుడి ఎడమ పాద, Shishakasana, chair pose. This is strengthening your spine. If tummy is there, widen your knees.
Sit comfortably. Brahmari. Mm. 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 Let us laugh. E. 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 Very good, very good. A. Very good, very good. A. Very good, very good. A. Shanti part. Om Dvam Shantirantariksha Shanti Prithvi Shantirapah Shantiroshadaya Shanti Vanaspate Shantir Vishve Devaya Shantir Brahma Shanti Sarvagvam Shanti Shantireva Shanti Sama Shantiriti Om Shanti Shanti Shanti. Lie on back. Take rest for 10 minutes.